జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఎం అరుణ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఈ మధ్య కాలంలో పెళ్లికి రెడీ అవుతున్నారు అంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ కి కూడా రెడీ అవ్వాలి, అటెండ్ అవ్వాలి అని అంటుంటారు. కానీ ఇది విన్నప్పుడు ఏదో హై క్లాస్ థింగ్, ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఇలాంటివి పాష్ థింగ్స్ చేస్తూ ఉంటారు అన్న స్టిగ్మా అయితే ఉంది. డెఫినెట్లీ అందరూ చెయ్యరు ఇది. బట్ నిజంగానే అన్ని బెనిఫిట్స్ ఉంటాయా అనేది ఒక డౌట్. అవును, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. యాక్చువల్గా ఇందాక మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఒక గొడవ అయినప్పుడు ఎలా రిజాల్వ్ చేసుకోవాలి. ఇద్దరు వర్కింగ్, ఇప్పుడు చూసినట్టయితే రాబోయే జనరేషన్ కూడా ఇద్దరు వర్కింగే ఉంటారు కపుల్. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ థర్డ్ పార్టీస్. గొడవ జరిగినప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈరోజు గొడవ అయితే ఈరోజు ఈవినింగ్ కూర్చొని ఇద్దరు సార్ట్అవుట్ చేసుకొని రేపటి రోజున వాళ్ళ డేని హ్యాపీగా గడపాలి అని ఈ టాపిక్ మీద మేము సెషన్లో చెప్తాం, వాళ్ళకి కౌన్సిల్ చేస్తాం. ఓకే ఓకే. ఈగోస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ భర్త ఏదన్నా కోపం వచ్చి వర్క్ ప్రెషర్ వల్ల ఏదన్నా అంటే వెంటనే రేజ్ అవ్వకుండా దాన్ని ఎలా అంటే యాంగర్ ఇష్యూస్ని, ఈగోస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నది కూడా మేము కౌన్సిలింగ్ సెషన్లో చెప్తాము. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, గొడవ అయినప్పుడు దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకోవటము, పెద్దది చేసి వెంటనే అమ్మాయి నాన్నకు ఫోన్ చేయటము, అమ్మకు ఫోన్ చేయటము. మీరు నమ్మరు, ఇప్పుడు డైవర్స్ కేసెస్కి ఫ్యామిలీ కోర్ట్స్ ముందు అమ్మాయితో పాటు వాళ్ళ ఫాదర్ ఉంటారు. అసలు అడ్వకేట్తో కూడా రెస్పెక్ట్గా మాట్లాడరు కొంతమంది ఫాదర్స్. వాళ్ళకి లేదు, మా అమ్మాయికి డైవర్స్ రావాల్సిందే. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి గారవంగా పెంచుకున్నారు మీ అమ్మాయిని. మ్యారేజ్ అయ్యాక ఒక మాట అంటే దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకొని కాంప్రమైజ్ అయ్యి కాపురాన్ని చక్కబెట్టుకోవాలో అన్నది యాజ్ ఎ ఫాదర్గా మీరు చెప్పాలి. లేదు, గొడవ అయిపోయింది, నువ్వు పడాల్సిన అవసరం లేదు, వాడితో పడాల్సిన అవసరం లేదు అని ఇలాంటివి పేరెంట్స్ ఫస్ట్ చెప్పటం మానేయాలి. సో ఇవి కూడా మీకు ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం మేము. ఓకే, పేరెంట్స్కి కూడా అవసరం అంటారు. పేరెంట్స్ కూడా అవసరం. అమ్మాయి బోత్ సైడ్ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అప్పుడు ఒక ఫ్యామిలీ చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఒక కపుల్ లీడ్ చేయగలుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ డైవర్స్, ఈ గొడవలు ఇలాంటివి ఏమి అంటే మనం పూర్తిగా తగ్గియలేం, కానీ కొంతవరకు తగ్గించవచ్చు. ఓకే ఓకే.